హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే బ్రెడ్ ఫింగర్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా 10 నిమిషాల్లో వీటిని మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం సులభంగా చేసుకునే రెసిపీ అండి. పైన చాలా క్రంచీగా, లోపల సాఫ్ట్గా, మనకి ఎంతో టేస్టీగా ఉంటాయండి బ్రెడ్ ఫింగర్స్. మనకి పిల్లలకు స్నాక్స్ అడిగినప్పుడు స్నాక్స్ బాక్స్లోనికి, అలాగే ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్ లాగా, లంచ్ టైంలో స్టార్టర్స్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా వీటిని చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ ఫింగర్స్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఈ మిక్సీ జార్లో వేసుకొని మనం చక్కగా వీటిని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట. ఇలా బ్రెడ్ మొత్తం బ్రెడ్ క్రమ్స్ లాగా ప్రిపేర్ అవుతుంది. దీన్ని ఒక ప్లేట్లో పోసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. దీన్ని కోట్ కోసం మనం యూస్ చేసుకుంటామండి, అందుకని దీన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం అమూల్ బటర్ తీసుకుందామండి. షాప్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా పాల మీగడనైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ అమూల్ బటర్ని మనం బ్రెడ్ స్లైసెస్కి పైన కింద అప్లై చేసుకోవాలి. ఇలా మనం పాల మీద మీగడను కూడా తీసి పక్కన పెట్టుకొని దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చండి. దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, మనకి క్రంచీగా వస్తాయన్నమాట. అన్ని బ్రెడ్ స్లైసెస్కి ఇలా అమూల్ బటర్ని అప్లై చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన, ఆ ప్యాన్లో మనం ఒక 3 బ్రెడ్ స్లైసెస్ని ఇలా పెట్టుకున్నాను. మొత్తం బ్రెడ్ స్లైసెస్ని ఇలాగే పెట్టుకొని 2 వైపులకి ఇలా మనం చక్కగా లైట్గా రోస్ట్ అయ్యేట్టుగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనకి రోస్ట్ అయిపోయినటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని వీటిని ఇలా ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్లో నేను 4 ఫింగర్స్ లాగా కట్ చేసుకున్నానండి. మీరు వీలైతే 5 ఫింగర్స్నైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక దాంట్లో 4 వచ్చే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలాగే కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటారో అన్నిటిని కూడా ఇలాగే కట్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి. మొత్తం కూడా రెడీ చేసి ఒక ప్లేట్లోనికి ఇలా మనం పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని బ్రెడ్ ఫింగర్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం మేము పక్కన పెట్టుకొని ఒక చిన్న బౌల్లో ఒక 1/2 కప్పు వరకు శనగపిండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ అండి, కొంచెం క్రంచీగా ఉండడానికి, చిటికెడంతా టర్మరిక్, దానిలోనే వాము అండి, కొంచెం వామును యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడిన సాల్ట్, రుచికి సరిపడినంత కారంని కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడిన కారము, సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకును ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఇది దోసపిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. బజ్జీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి. దోసపిండి బ్యాటర్ లాగా ఇదంతా ఇలా కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్యాటర్లో ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్క దాన్ని ఇందులో డిప్ చేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని కోట్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోనికి చక్కగా తీసి పెట్టుకోవాలి. మొత్తం నేను అన్నీ కూడా బ్రెడ్ స్లైసెస్ని ఇలా కోట్ చేసుకొని మన బ్రెడ్ క్రమ్స్తో చక్కగా కోట్ చేసుకున్నాను. ఈ మొత్తం కూడా అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాము. నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఒక ప్లేట్ని మనం ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలండి. నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఒక 10 మినిట్స్ పాటు. 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి వీటిని మనం కొంచెం ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే మనం ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాల్లో ఇవి చక్కగా మనకి ఫ్రై అయిపోతాయి. ఇలా 2 వైపులకు కూడా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని 2 to 3 మినిట్స్ తర్వాత ఇవన్నీ తీసేసి మనం ఒక టిష్యూ పేపర్ పైన వేసామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా మనకి తొలగిపోతుంది. అప్పుడు ఒక ప్లేట్లోనికి చక్కగా మనం సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. మొత్తం అన్ని బ్రెడ్ ఫింగర్స్ మనకి చక్కగా రెడీ అయిపోయాయండి. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా సింపుల్గా బ్రెడ్తో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీ కూడా. ఈ బ్రెడ్ ఫింగర్స్ రెసిపీ మీకు తప్పకుండా నచ్చాయి అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.